ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పంచభూత లింగాలు చెప్పుకుంటూ ఉన్నాం. మూడవది మూడోది అగ్ని. అగ్నిలింగం. అగ్నిలింగం అనగానే మొత్తం తెలుగు వాళ్ళందరిలోనూ ప్రచారంలో ఉన్న అరుణాచలేశ్వరుడు. మిగతా పంచభూత లింగాల్లో వేటి గురించి అవగాహన ఉన్నా లేకపోయినా, దర్శనం చేసుకున్నాం లేదు అనే ఆలోచన ఉన్నా, అరుణాచలం మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాల్సిందే. రమ్మగారు అంటే ఇట్లా అనొచ్చు అనకూడదు, ఒక్కసారి దర్శనం కోరుకోవచ్చు. ప్రతి నెల వెళ్ళిపోయేవారు ఉన్నారండి. అక్కడట మైకుల్లో చెప్తున్నారంట, దయచేసి నెల నెల రామాకండి, అయ్యో రామ, కొత్త భక్తులకి అవకాశం ఇవ్వండి. అంటే అవకాశం ఉండాలి కదా అందరికీ. అంటే మరి ఇలా అనకూడదేమో కానీ ఇదంతా ప్రవచనకర్తల ప్రభావమే చేయ. అది సంతోషించదగ్గ విషయమే అయినా కూడా, కాకపోతే ఎక్కువ స్ట్రెస్ చేయబడింది అరుణాచలం. ఐదింటిని స్ట్రెస్ చేసి ఉండొచ్చు కదా, బాగుండేది కదా. జంబుకేశ్వరంలో జనం తక్కువ ఉంటారు, ఆ తమిళనాడు వాళ్ళే వస్తారు, తెలుగు వాళ్ళు పెద్దగా కనపడరు. చిదంబరంలో తెలుగు వాళ్ళు పెద్దగా కనపట్టల్లా, ఏం అక్కడికి వెళ్ళరు. అవును, అక్కడ కూడా వెళ్ళాలిగా. రమగారు, నేను చిదంబరం వెళ్ళాను మొన్న, లాస్ట్ 2 months బ్యాక్. మనిషి లేరండి, మనుషులు ఉండరు, అట్లా ఉంటాడు అయ్యవారు నిరామయంగా. స్వామి పాపం ఎవరు రారు. మామూలుగా మనము దేవాలయాలకి రెగ్యులర్ గా మనం మన ఇంటి దగ్గర వాటికి ఎలా వెళ్తాం, ఎలా జనం ఉంటారు, అంతే అంతే ఉన్నారండి. అంతే జంబుకేశ్వరంలో కూడా అంతే. అదే అనుకున్నా. నీకు కంచిలో కొంచెం పర్వాలా, కానీ తక్కువే. వీటితో కంపేర్ చేసుకుంటే కంచి కొంచెం పర్వాలేదు. అవును, నిజం. కాళహస్తి మనకి తిరుపతి నుంచి కాళహస్తి కంచి అందుబాటులో ఉండటంతో విశేషంగా ఉంటాయి. అవును, సరే, రాహుకేతు క్షేత్రం అని కొంచెం అక్కడికి బాగా వెళ్తారు. కానీ చూడవలసిన క్షేత్రాలు చాలా ఉన్నప్పుడు అన్నీ చూసి మనం జీవన సాఫల్యాన్ని ఎందుకు పొందము, ఒకచోటకే ఎందుకు వెళ్తాము, స్మరణ మాత్రంతో ముక్తినిచ్చే క్షేత్రమైన అరుణాచలానికి ప్రతి నెల వెళ్తే గానీ మనకి నిష్కృతి లేదన్నట్టుగా ఎందుకు ప్రవర్తించాలి? అవును రమగారు, కొత్త భక్తులకు అవకాశం వల్ల. నేను కూడా ఈ మధ్య 12 సార్లు వెళ్ళాము అరుణాచలం అని చెప్పారు ఒకరు. నేనంటే మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. 12 సార్లు మీరు ఒకరు వెళ్తారా కారు, భార్య భర్త, ఇంకోళ్ళు ఎవరో చుట్టం, ఈసారి ఈ చుట్టం, ఇంకోసారి ఇంకో చుట్టం, వీళ్ళంతా పౌర్ణమి నాడు ప్రదక్షిణం. లక్షల మంది పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తున్నారు. తమిళనాడు నీకు తెలుసు, 20 ఏళ్ల క్రితం అరుణాచలంలో అప్పుడప్పుడు పౌర్ణమి నాడు కొంచెం జనం ఆ మాత్రం కనపడేవాళ్ళు. ఇప్పుడు ఆ మాత్రం అన్నది లేనే లేదు. అరుణాచలేశ్వరుడు విసిగిపోయి లేచక్క వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉన్నాను అనేలాగా చేస్తున్నాం. వెళ్ళండి, మంచిదే. మంచి దైవ దర్శనం ఎప్పుడు మంచిదే, అందరూ స్వాగతిస్తాం, కానీ అందరికీ అవకాశం ఇద్దాం. అయితే మిగిలిన క్షేత్రాల కంటే అరుణాచలం తాలూకు ప్రత్యేకత ఏంటంటే, అరుణాచలంలో వెలిసి ఉన్న అరుణాచలేశ్వరుడి కంటే అరుణగిరే సాక్షాత్తు పరమేశ్వరుడుగా ప్రఖ్యాతి పొందింది. ఆ గిరి ప్రదర్శన, ఆ కొండ గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్షాత్తు ఆ కొండే పరమేశ్వరుడు. దీనికి పురాణ గాథలు 2 ప్రత్యేకమైన గాథలు వింటాం మనం. అరుణగిరి ఎంత ప్రత్యేకమైందో కథలు అంత ప్రత్యేకమైనవి. మనం ప్రతిసారి మన మహాశివరాత్రి గాథలు చెప్పుకునేటప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేను అధికున్నంటే నేను అధికున్నని మేము వాదించుకున్నప్పుడు అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ మంటలు వెలిగిపోతున్న ఈ అగ్నిస్తంభం తుది మొదలు తెలుసుకుందామని చెరోవైపుకి ప్రయాణించి, బ్రహ్మదేవుడు నేను చూడకపోయినా చూశానని చెప్పాడు. విష్ణువు నేను దీనికి అంతం నాకు తెలియలేదు, దీని ఆది దీని మూలం ఎక్కడదో నాకు తెలియలేదని ఒప్పుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటాం. ఆ అగ్నిస్తంభ రూపంలో జన్మించింది పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది మహాశివరాత్రి నాటి రాత్రి అని చెప్పుకున్నట్టే ఈ అగ్నిస్తంభ రూపమే అరుణగిరి అని చెప్తారు. ఈ అరుణగిరి అంటే ఎర్రని కొండే కాదు, నీ రుణాలన్నీ తీర్చేసేది, నిన్ను అరుణుడిగా చేస్తుంది, ఏ రుణము లేకుండా చేస్తుంది, ముక్తినిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన గాథగా చెప్తారు. ఆనాడు అగ్నిస్తంభం ఎక్కడైతే ప్రత్యక్షమైందో అది సాక్షాత్తు ఈ తిరువణ్ణామలైగా చెప్పబడేటువంటి అరుణగిరేనని చెప్తారు ఒకటి. రెండో కథ ఏం చెప్తారంటే, కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్ల సల్లాపాలలో ఒకనాడు అమ్మవారు శివకామసుందరి కళ్ళు మూసిందట స్వామివారికి. విష్ణు ఆయన కళ్ళు మూసేసరికి శివుడికి మొత్తం లోకాలంతా చీకటైపోయినాయి. తృతీయ నేత్రం ఎప్పుడు మూసుకునే ఉంటుంది.
ఈ 2 కళ్ళు మూసేసరికల్లా లోకాల్లో ఎక్కడా వెలుగు లేకుండా అయిపోతే అప్పుడు పరమేశ్వరుడు తానే అగ్నిస్తంభ రూపంలో వెలిశాడు. అదే అరుణగిరి. ఓహ్! అమ్మవారు తన పొరపాటు వల్ల అయ్యో నా వల్ల ఇలాంటిది జరిగింది, హేళగా చేసిన పని ఇలాంటి ఇదిగా పరిణమించింది, దీనికి పరిష్కారంగా నేను తపస్సు చేస్తానని అమ్మ తపస్సు చేసి పరమేశ్వరిలో అర్ధభాగాన్ని పొందిన క్షేత్రం అరుణగిరి. ఆయన ఎక్కడట్లా అప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రపంచానికి వెలుగుగా ఈ అరుణగిరిగా ప్రత్యక్షమయ్యాడు. అగ్ని జిమ్ముతూ ఎప్పుడైతే అగ్నితో వెలుగు ఉంటుంది ఆటోమేటిక్గా, ప్రపంచానికి వెలుగునివ్వడం కోసం పరమేశ్వరుడే స్వయంగా ఈ అరుణగిరిగా వెలిశాడని. కాబట్టి లింగరూపిగా ఉన్న స్వామి కంటే సాక్షాత్ స్వరూపంలో గిరి స్వరూపంలో ఉన్నదే శివుడే అరుణాచలుడు. అరుణాచలం అంటే ఎర్రని కొండగా ఒక స్తంభంలాగా అక్కడ ఉన్నాడు. ఈ గిరిని ప్రదక్షిణ చేయటమే చాలా ముఖ్యమైన సంగతిగా చెప్తారు. తొలి కాలం నుంచి ఇదే ఉంది, ముందు కాలం నుంచి ఉన్నది అరుణగిరి ప్రదక్షిణ. ఈ అరుణగిరి ప్రదక్షిణ ఉదయకాలం ఎండాకాలం సమయాల్లో కాకుండా తెల్లవారుజామున రాత్రిళ్ళు చేయాలంటారు. ఇక్కడ వేడిగా ఉంటుంది, ఈ ప్రత్యేకత చెప్తారు. అయితే మనకి కింద అరుణాచలేశ్వరుడు, తర్వాత అమ్మవారు శివకామ సుందరిగా, అయ్యవారు అరుణాచలేశ్వరుడుగాను, అమ్మవారు అపీత కుచాంబగా. అపీత కుచాంబ సాగబడని కుచములు కలిగిన తల్లి. కుమారుడికి స్తన్యం ఇవ్వకుండా వచ్చేసిందట స్వామివారి దగ్గరికి, అందుకని అమ్మకి ఆ పేరుంది. ఇక్కడ తమిళలో అయితే అన్నామలై అని ఆయన్ని, ఉన్నామలై అని అమ్మవారిని చెప్పుకుంటారు. ఉన్నామలై. మనం అపీత కుచాంబే చెప్పుకుంటాం. అభితు కుచలాంబ కాదు, లా లేదు అసలు. అపీత కుచాంబ, ఆపీత కుచాంబ కాదు. అపీత అంటే తాగబడని, కుచాంబ స్థనములు కలిగిన తల్లి, ప్రత్యేకమైన స్వరూపం. అయితే ఈ 2 స్వరూపాల్లో అయ్యవారు అమ్మవారు వెలిసి ఉన్నటువంటి ఈ అరుణగిరినాథుడి దేవాలయం విశేషంగా కనపడుతుంది. చాలా పెద్దది, ఒక 25 ఎకరాల స్థలం, 180 అడుగులు ఉన్నటువంటి రాజగోపురము, చాలా పెద్దది, విశాలంగా కనపడుతుంది. స్కాంద పురాణంలో కూడా ఈ అరుణాచలేశ్వరుడి ప్రస్తావన ఉంది. పరమ ప్రఖ్యాతులైన రమణాశ్రమం ఒకటి కింద కనపడుతుంది మనకి. నేను వెళ్ళినప్పుడు రమణాశ్రమంలో నెమలిని చూశాను నేను. మొట్టమొదటి నా జీవితంలో ప్రత్యక్షంగా నా నెమలిని చూసింది రమణాశ్రమంలోని 92లో కాలేజ్ ట్రిప్లో వెళ్ళాం మేము, అక్కడ చూశాను. అప్పటికి గిరి ప్రదక్షిణ ఆనాడు ఏం తెలియదు జయ, జనం చాలా తక్కువ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. మేము ఒక బస్సులో ఎంతమంది వెళ్ళామో ఇంకో అందులో సగం మంది ఉన్నారేమో అంతే. ప్రశాంతమైన అరుణాచలం. ఇప్పుడు అసలు ఆ ప్రశాంతత లేదేమో మరి. నెమళ్ళు, కోతులు అవి కనిపిస్తాయి, బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ రమణాశ్రమం నుంచి 2 కిలోమీటర్లు ముందుకు వచ్చితే ఒక వినాయకుడి దేవాలయం కనిపిస్తుంది కదా, అక్కడ కుడిపక్కగా వెళ్ళి అది నిలబడి చూస్తే ఈ అరుణగిరి నందీశ్వరుడిలాగా కనపడుతుంది మనకి. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంది. మధ్యలో 8 అష్టలింగాలు, ఇందులో ఏవో చెప్తారు కదా యమలింగము, అవన్నీ ప్రత్యేకంగా చూడాలి. గిరి ప్రదక్షిణ చేయండి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా, ఓసారి చేసినా చాలు. ఎందుకంటే ఈ అరుణాచలము స్మరణ మాత్రంతోటే ముక్తినిచ్చేదైతే నెల వెళ్ళటం ఎందుకు? అక్కడికి వెళ్ళగలిగే సెలవు, డబ్బులు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఇంకో క్షేత్రం చూడండి. భారతదేశం అంతా మహాద్భుత క్షేత్రాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 5 ఇన్ని రకాల పంచారామాలు, పంచభూత మహాభూత లింగాలు. ఇవి కాకుండా అన్ని క్షేత్రాలలోనూ, అన్ని ఊళ్ళలోనూ ప్రత్యేకమైన క్షేత్రాలు అన్నీ చూడొచ్చుగా చక్కగా. అసలు చూడని వాళ్ళు ఓసారి తప్పకుండా వెళ్ళాలి, చూడాలి. నేను అప్పుడు వెళ్ళాను జయ, కానీ నేను గిరి ప్రదక్షిణ చెయ్యాల. ఇటీవల ఒక 3 సార్లు అయినా బయలుదేరా. అవును, కుదరలేదు, వెళ్ళలేకపోయాం. సరే, మనకి అవకాశం ఇవ్వలేదు అంతే, ఇంకా భగవంతుడు. ఈ వెళ్ళే దారిలో నడిచేటప్పుడు దారిలో కూడా అన్నట ఎడం పక్కగానే నడవాలి, ఓ పక్కగానే నడవాలి, రోడ్ అంతా స్ప్రెడ్ అవ్వకూడదని 2వ పక్క నుంచి ఋషులు వాళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తారట. రోడ్ అంతా నడవద్దు, మనుషులు మానవులు నడిచేది రోడ్డుకి ఎడం వైపుకే నడవాలి, కుడివైపున దేవతలు కూడా ఈ ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి నాటి రాత్రి అయితే విశేషంగా వాళ్ళు కూడా వస్తారట. అరుణాచలం
ప్రఖ్యాతం అవటానికి అక్కడున్న స్థల పురాణం ఒకటి ముఖ్యమైతే రమణాశ్రమం రెండోది. భగవాన్ శ్రీరమణులు మన ముందు తరాలలో మనం ఆదిశంకరుల గురించి ఎలా ప్రత్యేకంగా అవునండి, చెప్పుకుంటాము. అవునండి. చాలా చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చి సిద్ధి పొందారు రమణులు. వారి రమణాశ్రమం అత్యంత ప్రశాంతమైంది. అది చూడొచ్చు. ఎన్నో దేవాలయాలు కనపడతాయి మనకి. అన్ని దేవాలయాలని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఉపాలయాలు. పచ్చియమ్మన్ దేవాలయం ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది, అమ్మవారిని చూడొచ్చు. తర్వాత ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం చేయొచ్చు. కొంచెం చిల్లర తీసుకెళ్తే ఎంతోమంది సాధువులు వాళ్ళు కనపడతారు, వాళ్ళందరికీ దానాలు చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా చేయండి. ఈ అరుణగిరిలో నమస్కారం కానీ ప్రదక్షిణ కానీ నిష్కామంగా చేస్తేనే దానివల్ల ఏ ఫలితం చెప్పబడిందో ఆ ఫలితం లభిస్తుంది. రకరకాల కోరికలతో అరుణాచలేశ్వరుడి దర్శనం చేయొద్దు. చాలా మంచి నియమాలు ఉన్నాయండి. దేవాలయంలోకి వెళ్ళాక నిశ్శబ్దంగా ఉండిపోండి, అసలు మాట్లాడద్దు. లోపల వెచ్చగా ఉంటుంది, అగ్నిలింగం అవటం వల్ల. ఆ లింగం ఇప్పుడు కొండే అగ్నిస్వరూపం. అవునవును. శివలింగం అగ్నిలింగం. కింద శివలింగం అరుణాచలేశ్వరునికి వెళ్తాం కదా దర్శనానికి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు కామ్గా ఉండండి. ఆ అగ్ని తాలూకు స్వభావాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. స్వరూపం అయినా ఆ వెచ్చదనను మీరు మాట్లాడుతూ ఇతరత్ర వ్యాపకంలో ఉంటే ఆ లోపల ఏ మారా ఉందో అది మనం ఫీల్ కాలేకపోతాం. అంతే కదా. అసలు అలంకారం ఎంత బాగుంటుందో జయ, భలే బాగుంటుంది. అరుణాచలేశ్వరుడికి చేసే అలంకారమే అసలు అటు మనిషి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఫోటో చూసినా నేను అలాగే ఫీల్ అవుతాను. శివలింగానికి ఎంత చక్కటి అలంకారం చేస్తారో. ఇక్కడ ఒక చోట మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కూడా భలే అద్భుతమైన అలంకారాలు. తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో అరుణాచలాన్ని పెట్టుకోండి. ఈ పంచమహాభూత లింగాల్లో మూడవది అగ్నిలింగము మనం అరుణాచలం. అయితే ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవము ముఖ్యమైనదే, విశేషమైనదే. ప్రధానంగా కార్తీక దీపోత్సవం మరీ విశేషమైనది. టన్నుల కొద్దీ నెయ్యి వాడతారు కార్తీక దీపోత్సవం రోజున. ఇప్పుడు మన కార్తీక మాసం వేరు, తమిళుల కార్తీక మాసం వేరు కదా. మన పౌర్ణమి తర్వాత ఇంకా కొంచెం అవతలకు వస్తుంది. కార్తీక దీపోత్సవం ఎప్పుడుందో తెలుసుకుని అప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా, భక్తులు అక్కడికే వెళ్ళే వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఆ టైంకి వెళ్ళిపోతారు అనుకో. మనం టీవీలో చూడడానికి ఇప్పుడు అవకాశం లభిస్తుంది. ఆ దీపోత్సవానికి చుట్టూతో అన్ని గ్రామాల్లో లైట్లు ఆపేస్తారు. ఆయన అక్కడ వెలిగాకే ఆ జ్యోతి, అరుణ జ్యోతి వెలిగిన తర్వాతే ఈ మిగిలిన ఇళ్లలో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లైట్లు వేసుకుంటారు. అక్కడికి స్ట్రీట్ లైట్లు కూడా వెయ్యరు. అవునండి. చాలా అద్భుతమైన కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అవకాశం ఉంటే చూడండి. జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమికి ఒక్క ప్రదక్షిణ మాత్రం చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం 9వ శతాబ్దంలో నిర్మించబడింది. 5 ఆవరణలుగా దేవాలయం కనిపిస్తుంది. ఆ అమ్మవారు 2వ ఆవరణలో ఉంటుంది. 3వ ఆవరణలో 1000 స్తంభాల మండపం ఒకటి ఉంది. ప్రతి ఆవరణలోనూ వేరువేరు దైవాలు కనపడతారు. తర్వాత 6 సార్లు అర్చన చేస్తారట స్వామికి ఇక్కడ. ఇక్కడ విశేషంగా నందీశ్వరార్చన, ప్రదోషకాలార్చన అవన్నీ చాలా ప్రత్యేకమైనవి అరుణాచలంలో. నువ్వు ఈ క్షేత్రాలన్నిట్లలో కూడా ఏ అర్చనకు ఆ అర్చనగానే కనపడుతుంది. ఈ 3 టన్నుల నెయ్యితోటి చేసేటువంటి కార్తీక దీపోత్సవం మరీ అద్భుతం, విశేషంగా కనిపిస్తుంది. మన కార్తీకానికి వాళ్ళ కార్తీకానికి కొంత తేడా ఉంది కాబట్టి మనం కార్తీక మాసపు తొలి రోజుల్లో దర్శనం చేసుకోవచ్చు. శివలింగాన్ని, మన అగ్నిలింగాన్ని చూడాలి అని అలా భావిస్తే కనుక మొదటి రోజుల్లో మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్వదినాలలో వెళ్ళకండి. మామూలు రోజుల్లో వెళ్తే మనకి కొంచెం దర్శనము, తర్వాత ప్రదక్షిణ సులువుగా కుదురుతాయి. గిరి ప్రదక్షిణము, గిరివలం అంటారు. గిరివలమే కదా అక్కడ అనేది. ఈ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. అరుణాచల శివుణ్ణి తలుచుకోవాలి. నిష్కామంగా అరుణాచలం దర్శనం చెయ్యండి. ఏ కోరికలు లేని, మనకి ఏం కావాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫలానాది కావాలని కోరి ఆయన్ని చిన్నవాడిని చేయొద్దు. ఆయన్ని బహుపెద్దవాడవిగా చెయ్యాలి అంటే ఏ కోరిక లేకుండా ఉండాలి. ఇలా ప్రత్యేకించి చెప్పబడింది, అంతేనా రమ్మగారు? నిష్కామంగానే గిరి ప్రదక్షిణం చేయండి, నిష్కామంగానే అరుణాచలేశ్వరుని దర్శనం చేయండి అని చెప్తారు. రైట్. మీ అవకాశాన్ని బట్టి దర్శనం చేసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ.